కార్యక్రమం మంచిది కాబట్టి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం అనేటువంటి ఎటువంటి వివక్షపూరితమైన ఆలోచన చేయకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ అంటే గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను కేటాయిస్తూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను కొనసాగిస్తూ ఉన్నాం. వాళ్ళు 2014 తీసుకున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి కొంత సరి అయిన జీవోలు రాని కారణంగా ఎవరు కోర్టుకు వెళ్ళాలి. మాకేం ఈ ఉద్దేశం మంచిది కాబట్టి మేము ఎన్నడూ కూడా దాని మీద రాజకీయం చేయదలుచుకోలే. ఇప్పుడు వేసిన పిటిషన్ వెనక కూడా టీఆర్ఎస్ ఉందా లేదా అనేది నాకు ఏం ఆధారం లేవు కాబట్టి నేను చెప్తలేను. కానీ ఇది రాజకీయ పూర్వ కక్షతోటి జరిగినటువంటి కార్యక్రమం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నటువంటి సామెతలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నాం. ముందుగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున నోడల్ మంత్రిగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇందుకు సంబంధించి న్యాయపరంగా కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణము అటు బాధ్యత గల న్యాయవాదులకు సంబంధించిందా అధికారుల దగ్గర నుంచి సమన్వయ లోపమా అనేటువంటి అంశం మీద విచారణ సాగిస్తూ ఉన్నాం. కానీ తప్పకుండా న్యాయస్థానంలో దీన్ని మళ్ళీ గెలిచి గతంలో ఇచ్చిన స్టేను వెకేట్ చేయించి తెలంగాణ ప్రజలకు మళ్ళీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యథావిధిగా కొనసాగించే బాధ్యత ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తాత్కాలికమైనటువంటి రాజకీయ పిటిషన్లు న్యాయస్థానంకి సంబంధించినటువంటి న్యాయవాదుల తీర్పు స్టే ఇది ఈ పథకాన్ని ఎత్తివేయలే. పథకాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పడానికి సంబంధించిన అంశం మీద స్టే చేసినారు. స్టే ఎక్కడ చేయించుకుంటాం న్యాయస్థానంలో, ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాం. ఇంతలోనే దీన్ని రాజకీయం చేయాలని నియోజకవర్గ స్థాయిలో ధర్నాలు చేస్తూ వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. నేను మళ్ళీ చెప్పిన ఇప్పుడు ఇంతకుముందే ఎక్కడ కూడా మా ప్రభుత్వానికి ఇది గత ప్రభుత్వ పథకము, దీన్ని మనం ఎత్తివేయాలి, దీన్ని కొనసాగిస్తే తప్పు అనేటువంటి బేషిజం ఏ ఒక్క క్షణాన్ని ఆలోచన చేయలే. ఇది యథావిధిగా వాళ్ళ ప్రభుత్వం దిగిపోయినప్పటి నుంచి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గతంలో నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం మీద ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కూడా మేము దానికి గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసినాం. ఏడ కూడా 1% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి అంశం మీద స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, యావత్ క్యాబినెట్ వెరీ మచ్ క్లారిటీ. ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వాళ్ళు చేసినటువంటి అప్పులు, వాళ్ళు చేసినటువంటి వ్యవహారము, వాళ్ళు ఎటువంటి అప్పుల ద్వారా ఎటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ మేము వచ్చిన తర్వాత ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తెలంగాణకు సంబంధించి ఒక వ్యూహంగా వెళ్ళిపోతా ఉన్నాం. అయితే ఇక్కడ రాజకీయపరమైన ఆలోచనతో మాత్రమే దీన్ని రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతో చేస్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రభుత్వం పక్షాన ఇది ఒక చిన్న స్టే, అది ఏ కారణం మీద వచ్చిందో దాని మీద కూడా ప్రభుత్వం తరఫున న్యాయపరంగా ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు, మా ప్రభుత్వం తరఫున అధికారులు సమాచారం ఇచ్చినా లేదా అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశం మీద దట్ ఈస్ అ డిఫరెంట్ పార్ట్. అది కూడా మేము సీరియస్గా తీసుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా కోర్టు స్టే వికెట్కు సంబంధించి న్యాయవాదులకు ఆల్రెడీ ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో అన్ని సమాచారం ఇచ్చి ఈ ప్రభుత్వం తరఫున ఎంతమంది ఇప్పటికే ఎస్సీ వెల్ఫేర్లో 2,734 కోట్లు, 2,73,164 మంది లబ్ధిదారులకు, ఎస్టీ వెల్ఫేర్లో 1,801 కోట్లు, 1,79,999 మంది లబ్ధిదారులు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్లో
7,803 కోట్లు, 7,79,401 మంది. ఈబీసీ కింద 831 కోట్లు, 83,074 మంది. మైనార్టీ వెల్ఫేర్ కింద 3,204 కోట్లు, 3,62,769 మందికి మేము ఈ పథకం కింద మొత్తంగా 16,375.87 కోట్లను 16,78,347 మంది లబ్ధిదారులకు గ్రీన్ ఛానల్ ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా గత ప్రభుత్వం తెచ్చిన పథకం అనేటువంటి ఎక్కడ కూడా నిర్లక్ష్యము భేషజము పెట్టుకోకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికారంతో ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఇందులో ఎవరో కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కోర్టుల పట్ల అపారమైన గౌరవం ఉండి కోర్టులో మా యొక్క వాదన వినిపించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని వివరించి ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించి ఆ కేసు వెకేట్ చేసుకునే బాధ్యత మాది, ఆ పథకాన్ని కొనసాగించే బాధ్యత మాది, ఆ పథకం ఎక్కడికి పోదు అనేటువంటి విశ్వాసం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ఈ యొక్క స్టే మీదనే ఈరోజు రద్దు అయినట్టుగా ఈ పథకాన్ని మేము ఎత్తేసినట్టుగా ధర్నా ఇస్తున్న మూర్ఖులకు చెప్తా ఉన్నా. ఈరోజు చర్చ పెడదాం. 10 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఎంతమందికి పేదవాళ్ళకి ఇళ్లు కట్టించినారు, ఎంతమందికి స్వయం ఉపాధి కింద ఏమి ఇచ్చినావు, ఏ కార్యక్రమం లోపల ఏం తీసుకున్నారు చర్చ చేద్దాం. ఇవాళ మేము ఓవర్సీస్ స్కాలర్షిప్లు పెంచినాం, ఇవాళ పిల్లల డైట్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ సోషలిస్ట్ కాస్తో ముందుకు పోతా ఉన్నాం. కుటుంబ సర్వే జరిగి బీసీ కులగణన జరిగితే కూడా భాగస్వామ్యం కాని వాళ్ళు ఇలా పేదలకు సంబంధించిన దాని మీద ధర్నాలు చేస్తున్నారు. రాజకీయంగా బుద్ధి ఉండాలి కదా, కనీస జ్ఞానం ఉండాలి కదా. ఇది కనీసం ఒక కోర్టు స్టే వచ్చింది, దీంతో ఇబ్బంది ఉన్నది, న్యాయస్థానంలో 4 వారాల్లో తొలగిపోతుంది, దీని మీద రాజకీయం చేసిన అనవసరము, మనమే తలకాయ బొట్టి కట్టుకున్నట్టు అవుతుంది అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకపోతే పిలిపించిన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నా, ఒకవేళ మా ప్రభుత్వానికి దురుద్దేశం ఉంది అనుకుంటే నీ పార్టీ తరఫున ఇందులో ఎందుకు ఇంటర్ఫేర్ అయ్యి ఇది కొనసాగాలని ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయాలని అడుగుతా ఉన్నా. ఇలా ఒకవేళ నా ప్రభుత్వానికి దురుద్దేశం ఉందని ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నావు, నేను చెప్తా ఉన్నా మళ్ళీ కూడా ఈరోజు నా ప్రభుత్వానికి దురుద్దేశం లేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యథావిధిగా కొనసాగుతాయి. ఒక చిన్న స్టే మీద ఆగిందని న్యాయపరంగా పరిష్కరించుకుంటాం, కానీ మీరు చేస్తుంది ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇలా ఒక స్టేను తీసుకొని రాజకీయంగా ఆరోపణలు చేస్తా ఉన్నారే. గతంలో కూడా దీనికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు రాయ్ సాబ్ రామ్ జయాబ్ కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కూడా ఒకటి ముఖ్యమైనటువంటి మాకు ఆధారం ఉంది. ఎసెన్షియల్ లెజిస్లేటివ్ ఫంక్షన్ ప్రభుత్వం చేపట్టింది అనేటువంటి తప్పు వాదన సరికాదు. ఇవన్నీ కూడా లీగల్ గా మా తరఫున మేము అన్ని రకాలుగా ఎక్కడ కూడా పథకాల కోసం కేటాయించే బడ్జెట్ రాష్ట్ర శాసనసభ యొక్క బడ్జెట్ ఆమోదం పొంది ఉన్నది. ఎక్కడ కూడా ట్రెజరీ రూల్స్ ఫైనాన్షియల్ ఇతర ఆర్థిక నిబంధనలకు అనుగుణంగానే నిధులు విడుదలవుతా ఉన్నాయి. ఎక్కడ పథకాలు అర్హత ఆదాయ పరిమితి వయసు ఆధార వివరాలు అన్ని కూడా నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇంత కార్యక్రమం వివాహ వయసు 18 సంవత్సరాలు ఇవన్నీ కూడా రకమైనటువంటి అన్ని విధానాలు మేము దానికి సంబంధించి ఒక ఎంఆర్ఓ ఆర్టీఓ స్థాయి అధికారుల యొక్క పర్యవేక్షణలో స్థానిక శాసనసభ్యుడి సూచనలతోటి దీనికి సంబంధించిన ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే దీని మీద ఇదొక వ్యవహారం చేస్తారు. ఇదొక పేద కుటుంబ వివాహానికి సామాజికంగా ఆర్థిక బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఇంకా మేము దానికి సంబంధించి ఏ విధంగా యాడ్ వాల్యుయేషన్ చేయాలి, ఇంకేం పెంచగలుగుతాం అనేటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బంది పడుతున్నాం తప్ప, లేకపోతే ఇంకా కూడా కొంత ఆర్థిక వెసులుబాటు వస్తే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సహకారాన్ని ఇంకా పెంచే విధంగా మా ప్రయత్నం చేస్తాం. కానీ అవన్నీ ఏం లేకుండా ఓన్లీ రాజకీయాల కొరకు మాత్రమే మరి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా ఈరోజు మొన్న 12వ తారీఖు నాడు ఇస్తే మళ్ళీ 9వ తారీఖు వారు కూడా ఇచ్చిన మధ్యలోనే ఇంటర్ఫేర్ అయ్యి మేము రిక్వెస్ట్ స్పెషల్ పిటిషన్ వేసుకొని కూడా దీనికి సంబంధించిన స్టే వెకేట్ చేస్తాం. 9వ తారీఖు దాకా కూడా ఆగకుండా మా తరఫున గవర్నమెంట్ తరఫున కౌంటర్ అఫిడవిట్ ఇచ్చి అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి గౌరవ విజయ్ గోపాల్ గారు కూడా కోరుతా ఉన్నా. ఇది
కులాలకు మతాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు ఇది పొలిటికల్. మీరు సోషల్ వర్కరా, ఆర్టీఐ యాక్టివిస్టా, టీఆర్ఎస్ అప్లికేటెడా, నాకేం ఆధారం లేదు, నేనేం మాట్లాడతలేను. కానీ ఇది వేల కుటుంబాలకు పెళ్లి చేసి చూడనేటువంటి ప్రభుత్వ ఆర్థిక పథకం గతంలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టినా మేమెన్నడూ కూడా బేసిస్ అనుకోకుండా ఇంకా మరింత ఆన్లైన్ లోపల ఒక క్లారిటీగా పేమెంట్ చేసే సందర్భం లోపల ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దని చెప్పి కోరుతా ఉన్నాం. దీని మీద హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. డివిజనల్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళి ఎక్కడ కూడా న్యాయపరంగా ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎంతమంది పెళ్లి చేసుకుంటే అంతమంది అర్హత వాళ్ళందరికీ ఏ విధంగా అయితే మిగతా కార్యక్రమాలు ఇస్తా ఉన్నామో అన్ని కార్యక్రమాలు ఇస్తామనేటువంటి మాట మరొకసారి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తాను. అందుకే చెప్పిన ప్రభుత్వం తరఫున న్యాయపరంగా జాప్యం జరిగిందా, అధికారుల సమాచార పరంగా జరిపిందా, దాని మీద విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యుల మీద చర్య తీసుకుంటాం. తెలుసు దానికి సంబంధించి, అందుకే నేనేమంటున్నా దానికి సంబంధించి అందుకే అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన మా అధికారులు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు కానీ లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. దానికి అరే నేను విచారణకు ఆదేశించాలంటే ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. నేను ఇప్పుడు లాస్ట్ నేను అదే చెప్తా ఉన్నా కదా, నేను అనే మాట మీరు అర్థం చేసుకుంటలేరు. నేను 100% దాని మీద వెరీ సీరియస్. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అరే నేను అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిరా, 5 సార్లు అవకాశం ఇచ్చిరా. కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప, అధికారుల తప్ప. తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి చేయాల్సినప్పుడు ఆ రోజు జీవో తెచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సి ఉంటే కావచ్చు. కానీ మా ప్రభుత్వం ఇది ఒక మంచి కార్యక్రమం నిన్నటి కూడా మేము అడ్డం పడలే. ఇవాళ దానికి సంబంధించిన ఒక సమస్య ఏర్పడినప్పుడు అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాం ప్రభుత్వ పక్షాన. జరిగిన దానికి ఎందుకు బాధ్యత, ఎవరు బాధ్యులైన అంశం మీద విచారణ చేస్తూనే పైన కోర్టుకు అప్పీల్ చేస్తూ న్యాయస్థానంలో న్యాయంగా మేము మా యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ఆదేశాలు తీసుకొని ప్రభుత్వం తరఫున ఆ న్యాయస్థానానికి వివరించి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కాకుండా చేస్తాం. నేను అనే పాయింట్ ఏంటంటే మాకు ఎటువంటి ఇక్కడ దురుద్దేశం లేదు. కానీ ఒక స్టేను ఆధారంగా చేసుకొని గల్లుల రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తున్న నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు చేసినటువంటి లోపభూయిష్టమైన చట్టంతో కదా ఇలా ఆయనతో ఒక స్టే దొరికింది. నేను కౌంటర్ ఫైల్ చేసినా, నా అధికారి కరెక్ట్ సమాచారం ఇచ్చిందా లేదా అనే అంశం మీద తప్పకుండా అది మా దృష్టికి వచ్చింది. దాని మీద వీఆర్ వెరీ సీరియస్. నేను చెప్పినా దానికి విచారణ చేస్తున్నాను, మరి యాక్షన్ తీసుకుంటాం అని చెప్పినా కదా. సోదరులారా నమస్కారం. అంత వ్యక్తిగతంగా అవసరం లేదు దాని మీద. మీడియా మిత్రులు నమస్కారం. సబ్జెక్ట్ మంత్రి అయినా కూడా ఒక 2 విషయాలు అని చెప్తా. జనరల్ గా ప్రెస్లో ఉన్నటువంటి పెద్దలు, సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మిగతా అఫీషియల్స్ నమస్కారం తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, చాలా దురదృష్టకరం. అండ్ ఇంకొక మాట చెప్పాలంటే గట్టిగా, ఏదైనా చట్టం చేసేటప్పుడు, ఏదైనా స్కీమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెట్టింగ్ చేసి రేపు పొద్దుగాల ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా అప్పుడే ఒకవేళ చేసి ఉండింటే ఇది అయ్యేది కాదు.
ఇప్పుడే సహచర మంత్రి వాళ్ళు మీకు స్పష్టంగా అన్ని విషయాలు చెప్పారు. మా మిత్రుడు అడుగుతూ 5-6 సంవత్సరాల నుంచి ఇది చేసేది ఉండే. ఎస్, చేయంగైతే ఎవరు వద్దనులే, చేయంగైతే ఎవరు వద్దనులే కదా. అరే చట్టబద్ధత చేసింది ఈరోజు ఈ అవకాశం రాకుండే కదా. ఆహార భద్రత స్కీమ్కి చట్టబద్ధత చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎవరు పోవడానికి అవకాశం లేకుండా అయితే చేసినాం కదా. ఈరోజు వాళ్ళు ఎందుకు చేయలేదు, చేసే అవకాశం ఉన్నా మాకు ఈ గ్యాప్లో ఏం జరిగిందనే దాని పట్ల స్పష్టంగా మంత్రి గారు చెప్పారు. 100% ప్రభుత్వంలో ఎవరు దీన్ని తప్పు జరిగినా వాళ్ళ మీద చర్య తీసుకుంటామన్నమాట. ఇది వాస్తవం. రెండవది, నేను ఈ మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు దట్టు ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద ఆధారపడ్డటువంటి సబండ వర్గాలన్నిటికి కూడా దాదాపు నేను అనుకుంటా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా వెనుకబడ్డ తరగతులు, చాలా అతి పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, ఈబీసీ వర్గాలు, అగ్రవర్ణాల పేదలే అప్లికేషన్ చేసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడొద్దు. ఖచ్చితంగా ఈ స్కీమ్ కొనసాగుతుంది అని గట్టిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా. రెండో అంశం, దీనికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మంత్రి గారు చెప్పారు. జనరల్ గా ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి కార్యక్రమం దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది ప్రజలకనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జెడ్పీ ఫ్లోర్ లీడర్ని, ఉమ్మడి పాలమూరు జిల్లా జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ని, ఈ విషయంలో చాలాసార్లు కొట్లాడడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒకసారి మీరు డాటా ఉంటుంది వెడ్డింగ్ చేసి తీసి బయట తీయండి, దాదాపు 6 నెలలు 8 నెలలకు ఒకసారి ఇచ్చే పరిస్థితి లేకుండే, సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుండే. కానీ ఈసారి టెన్షన్గా 3 నెలలు దాటినివ్వకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామంటే ఈ కార్యక్రమం పట్ల మాకెంత చిత్తశుద్ధి ఉందో నిర్ధారణ అవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. కానీ మీరు చేస్తున్నది ఏంటి? ఒకవేళ మీరు అంటా ఉన్నారు ఈరోజు పిలుపునిచ్చారు, ఈ పిలుపునిచ్చే బదులు ఒకవేళ నిజంగా కూడా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనదే తప్పు వాళ్ళదే తప్పు కాదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మన పెద్ద బండి అయితే చిన్న బండిని లేదా కింద బండిని మన బండిలో తీసుకుపోవడం వల్ల వాని ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఒకవేళ నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద అంత మీకు ధ్యాస ఉంటే, మీరు ప్రభుత్వానికి చేయడం ఒకటే కాకుండా గుర్తు చేసి కోర్టుకు పోయి అటెండ్ ఇస్తానని అడిగే పరిస్థితి కాకుండా రాజకీయం చేద్దామనే దురుద్దేశం ఉంది కాబట్టి రేపు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఎంతసేపు ఉన్నా ఏదున్నా రాజకీయంగా ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అని ఆలోచన చేసే మీరా మమ్మల్ని కౌంటర్ చేసేది? ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఇది బీద ప్రజల ఆర్థిక స్థితిగతుల మీద భారం పడేటువంటి ఒక ఆలోచన విధానంతో తీసుకున్న నిర్ణయం. ఇది మంచిగా ఉంది, దీన్ని కొనసాగించినాం. ఎక్కడ కూడా బేషాలకు పోలే. రైతు బంధు మంచిగుండే రైతు భరోసాని కొనసాగించినాం. వాళ్ళు 10 ఇస్తే మేము 12 ఇచ్చినాం. రేపు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కూడా రేపు మళ్ళీ కొనసాగించి ఈ ఆర్థిక పరిస్థితి ఇంత విచ్ఛిన్నమైన కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ జరిగినా కూడా దీనికి మళ్ళా కంటిన్యూషన్ చేస్తూ ఏం చేయాలని ఆలోచన చేసేటువంటి ఆలోచన మాకుంటే, అది పక్క పెట్టి ఓన్లీ ఫక్త్ రాజకీయం ఏం కావాలా, మేము రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాలా అనే కోణంలో ఆలోచన చేసే వ్యక్తులకు ఈ ఆటలు ప్రజలు ఇంకా నమ్మరు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎప్పుడైతే 3 నెలల లోపలనే అందుకుంటున్నటువంటి లబ్ధిదారులు మీరు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా కూడా నమ్మే పరిస్థితి ఉండదు. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఆ కోణంలో పోయే వాళ్ళన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, నేను మీడియా ద్వారా ఖచ్చితంగా ఆ చిత్తశుద్ధి మాకు ఉంది. అన్ని విషయాలు అన్ని కోణాలు రుజువైంది. గతంలో నోటిఫికేషన్ వేస్తే కూడా నోటిఫికేషన్ చేసినట్టు తీసుకో, ఖచ్చితంగా ఎవరితో ఒకరితో కోర్టులో వేయించి దానికి మళ్ళీ వాపసు తీసుకో. అట్లా చేయలేదే. ఏ విషయాలైనా, ప్రమోషన్లైనా, ఉద్యోగాలైనా, ఏ విషయాలైనా సరే ఎక్కడ కోర్టులకు కూడా పోనివ్వకుండా, కోర్టులకు కూడా తావివ్వకుండా, ఇప్పుడు కోర్టు ఒక డిసిషన్ తీసుకొని మనం గౌరవించాలా. ఇదేమి డిసిషన్ తీసుకోగానే ఇది తీసేస్తామని కాదు కదా. వాళ్ళు అడిగినారు, మనం జవాబుదారీ చెప్పాలా. ప్రభుత్వం బాధ్యత చెబుతాం. ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆపేది ఉండదు అన్నమాట మీ ద్వారా ఖచ్చితంగా యావత్ ప్రజానికానికి తెలియజేసుకుంటూ,
ఒకసారి నిజాయితీ దీంట్లో ఎంత ఉందో మాకు కళ్యాణ శాంతి మాకు చెక్కులు 3 నెలలు ఎట్లు ఇస్తున్నామో కావాల్సి మీకు డాటా ఉంటే తీసి చూడండి. గతంలో మాదిరిగా 6 నెలలు 8 నెలలు ఎలక్షన్ల ముందర ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయలేదు అన్నమాట గుర్తు చేస్తూ దీన్ని రాజకీయ కోణంలో చూడకండి అని చెప్పేసి నేను ప్రతిపక్షాన్ని కోరుతా ఉన్నా. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని మన కేటీఆర్ గారిని కోరుతా ఉన్నా. ప్రతిదీ కూడా రాజకీయం చేయొద్దు. మనం సంక్షేమ పథకాలు మంచివైనప్పుడు దాని నుంచి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అన్నప్పుడు భేషజాలాలకు పోకుండా ఎటువంటి కించితైనా ఆలోచన చేయకుండా ఇది మంచిగా దీన్ని కొనసాగించాలనేటువంటి సీఎం గారికి ప్రభుత్వానికి కేబినెట్ కి ఒక సొయ్యి ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి 2 ప్రధాన అంశాలు. ఒకటేమో దీనికి లేట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేని దాని విషయంలో మన మంత్రి గారు స్పష్టంగా చెప్పారు. నేను మీ ద్వారా యావత్ ప్రజానికాన్ని తెలియజేస్తా ఉన్నా, దీన్ని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఖచ్చితంగా మీకు అందుతాయి. ఖచ్చితంగా ఇంతవరకు ఎట్లయితే 3 నెలల్లో ఇచ్చామో అదే 3 నెలల్లో మీకు అందిస్తామని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. గతంలో షాదీ ముబారక్ చెక్కులు తీసుకోవడానికి సంకల పిల్లగాని ఎత్తుకొని వచ్చే పరిస్థితులు జరుగుతూ ఉండే. మీరు అందరు ప్రత్యక్షంగా చూసినారు. సంకల పిల్లగాని షాదీ ముబారక్ అయితే పిల్లగాడు పుట్టేదాకా కూడా పైసలు వచ్చే పరిస్థితి లేకుండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోడల్ ఏజెన్సీగా 3 నెలలు దాని అప్లికేషన్ పెట్టుకొని ప్రాసెస్ అయ్యి ఇమీడియట్ గా దానికి సంబంధించి గ్రీన్ ఛానల్ ఫండ్స్ ఉన్నాయి. మేమే ఆర్డీ వరకు కలెక్టర్లకు ఈ మధ్య లెటర్ రాసినాం. మొత్తం వెంటనే మీరు మీ ప్రపోజల్స్ ఎక్కడో జాపలు లేకుండా పంపిమని చెప్పి. పిటిషనర్ యొక్క వాదన కూడా ఏంటంటే దీనికి చట్టబద్ధత ఉందా లేదా అనేటువంటి అంశం మీద అవును బడ్జెట్లో కేటాయిస్తామని ఒక మాట చెప్పి దానికి చేస్తే అయిపోతుండే. దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేదు. అన్ని పైన కోర్టుల లోపల దానికి సంబంధించి సానుకూలంగా వీలైనంత తొందరలో ఆ ఆటంకాన్ని తొలగించుకొని ఇంకా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని మనవి చేస్తూ రేపు సాయంత్రము 18వ తారీఖు 376వ జయంతి సర్దార్ సర్వాయి పాపన్నది. బహుజన ఆ రోజు కొడితే గోల్కొండ కోటనే కొట్టాలన్నటువంటి బహుజన నాయకుంది. ట్యాంక్ బండ్ అమరవీరుల స్తూపం పక్కన విగ్రహావిష్కరణ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కూడా బహుజన వాదులందరూ కూడా పాల్గొని జరిపేటువంటి సభలో అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా ఎందుకంటే ఈ ఉద్యమ స్ఫూర్తి పక్కనే మొన్న జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ చేసుకున్నాం. పక్కనే ఈరోజు సర్వాయి పాపన్న గారు చేసుకుంటా ఉన్నాం. పక్కనే కొండ లక్ష్మణ్ బాపూజీ ఉంది. తర్వాత భవిష్యత్తులో ఇంకా ఏదైతే బలుగు బలహీన వర్గాలకు సంబంధించి లేదా తెలంగాణ అమరవీరులకు సంబంధించిన ఆటలు 1969 కావచ్చు, తెలంగాణకు సంబంధించిన అనేక రకాల ఇవన్నీ కూడా మిగతాయి కూడా తొందరలో పండుగ సాయన్నది కావచ్చు, కొమరం భీం కావచ్చు, చాక లైలమ్మ కావచ్చు, లేకపోతే ఈ విధంగా అనేక సంబంధించినటువంటి విజ్ఞాపనలు వాటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం తరఫున త్వరలోనే అటువంటి కార్యక్రమం కొనసాగుతుందని మాట చేస్తూ రేపటి సాయంత్రం విగ్రహావిష్కరణకు అందరూ కూడా రావాల్సిందే విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. అనుమానం లేదు. నేను మళ్ళీ చెప్పిన ఎప్పుడు పిటిషనర్ నేను పిటిషనర్ అకౌంటబుల్ నేను ఎప్పుడు చెప్పలే అట్లా. సారీ టు సెప్ అవును ఆధార్ పిటిషనర్కి అంతా ఇప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ ఆయనకి ఆయనకి ఏదైనా ఎవరికో వ్యక్తిగతంగా లాభం జరుగుతుంది అనుకుంటేనో ఎవరికి ఇది ఒక మనం జనరల్ ఊర్రాల సామర్థ్యం పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనేది అటువంటి గవర్నమెంట్ ఒక సపోర్ట్ చేస్తుంది. ఇల్లు కడుతున్నాం 5 లక్షల రూపాయలతోటి పెళ్లికి ఇన్ని పైసలు ఇస్తా ఉన్నాం. దాని మీద వ్యక్తిగతంగా పిటిషనర్కు ఏదైనా మోటివ్ లేకపోయేదంటే ఆయనకు వ్యక్తిగతంగా నష్టం జరిగేది ఏం లేదు కదా. ప్రభుత్వ ఖజానా గురించి అంత సీరియస్ అయితే సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. తప్పకుండా చట్టబద్ధత కాదు దానికి తీసుకోవాల్సిన మొత్తం షీల్డింగ్ అంతా కూడా చేస్తాం. భవిష్యత్తులో ఎవరైనా మళ్ళా ఎక్కడన్నా 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఎవరైనా నష్టం తొలగించలేనటువంటి న్యాయపరంగా చిక్కులు లేని విధంగా చేస్తాం. నువ్వు అట్లా నేను చెప్పినా విచారణ చేపిస్తా అని చెప్పిన అంతకంటే చాలా సీరియస్గా అటు ఎవరైతే న్యాయపరంగా రిప్రజెంట్ చేయాలో అధికారులుగా దాని బాధ్యత ఉన్నటువంటి చెప్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి అందరికీ సంబంధించినటువంటి దీని మీద చీఫ్ సెక్రటరీ గారు నిన్ననే ఆదేశించినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉంది. తప్పకుండా ఈ అంశం మీద వీఆర్ వెరీ సీరియస్. ఒక్క నిమిషం. సోదరు ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ సోదరుని చెప్పినాక మీరు చెప్తారు. సోదరా,
చేపల టెండర్లు ఆల్రెడీ పిలిచాం, ఆగస్టు నెలనే పిలిచాం. రేపు లాస్ట్ డేట్ ఉంది. ఇంకా కొంతమంది బిడ్డర్స్ ఒక 2 days టైం ఇవ్వండి, ఎక్స్టెన్షన్ చేయండి అడుగుతున్నారు. ఒకవేళ నేను కన్సర్న్ ఎండి గారు చెప్పాను నిఖిల గారికి 2 days టైం ఇస్తామా లేకుంటే ఈ రోజు రేపటికే క్లోజ్ చేస్తామా. కానీ టెండర్లు పిలిచాం. విత్ ఇన్ షార్ట్ టైంలో ఎల్లో ప్రభావంలో వర్షాలు రావనుకున్నాం, కానీ అదృష్టం కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు పడి అన్ని చెరువులు నింపుకున్నాం. కాబట్టి 100% తెలంగాణ రాష్ట్రంలో 26,000 చెరువులకు 100 రిజర్వాయర్లలో ఈసారి ఖచ్చితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు వదులుతాం. థ్యాంక్ యూ అన్న.